తండ్రి. అయా మరి బిడ్డ యొక్కనైనా అయా మరి ఫంక్షన్ అయినా మరి జరగబోతుండగా తండ్రి నీ సహాయాన్ని దయచేయండి నైనా. అయా మరి నీ మంచి వాతావరణాన్ని అనుగ్రహించి నీ సహాయాన్ని దయచేసి తండ్రి ఆ ప్రార్థన కూడా అంతట్లో ప్రభావం నీ తోడు నీ కృపను అనుగ్రహించమని నీ యొక్క దీవెన నీ యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించమని వచ్చిన పిల్లలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజము నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజము నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా. అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా. అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది మరి పాప విన్సీ కొరకు మరి నూతన వస్త్రాలు తీసుకుని వచ్చున్నారు. మనం వాటిని ఒడి నింపిన తర్వాత పాప తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార
చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము హల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము నీ కృప బాహుళ్యమే నీ కృప బాహుళ్యమే నీ ప్రేమ పరవశమే నీ ప్రేమ పరవశమే నా యేసయ్యా నీతో నా జీవితం నా యేసయ్యా నీతో నా జీవితం నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే నీ కృప బాహుళ్యమే నీ కృప బాహుళ్యమే
అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది. అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది. సంపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలిచినది. సంపూర్ణమైన సియోనులో నన్ను దేని వాక్యం నుండి యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 10 నుంచి 14 వరకు. చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఈ అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీ కాక ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణముగా కాగా అన్యజనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించుతూ వచ్చిరి. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. ఈ మట్టుకు దీవెనలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారమ్మా? దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి దేవునికే వందన స్తోత్రములు చెల్లించబద్దలం అంటున్నాం. శైలజ గారి యొక్క ఏకైక కూతురు మరి విన్స్ యొక్క శారీ అలంకరణ మరి మహోత్సవానికి ప్రేమతో వారి కుటుంబం తరపున నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. బంధువులుగా, స్నేహితులుగా, రక్త సంబంధీకులుగా, సంఘముగా, మరి ఆప్తులుగా మరి మీరందరూ కూడా ఎంతో ఓపికతో మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలోనికి కూడి వచ్చిన రీతిని బట్టి మరి ఎదమపేట పాస్టేట్లో ఉన్నటువంటి ఈ మందలపల్లి గ్రామమును అదేవిధంగా సంఘములోనికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుని ఆశీస్సులు దేవుడు తాను ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గ్రంథము 16 అధ్యాయము 7 వచనములో ఒక చక్కని మాట కనబడుతూ ఉంటుంది. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగున్నట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలివైతివి. హల్లెలూయా. వృద్ధిలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆభరణ భూషితురాలివైతివి అనేసటి చక్కని మాటను ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు తెలియచేస్తా ఉన్నాడు. నిజమే, తల్లిదండ్రులకు కుమార్తెగా దీవెనకరముగా ఆశీర్వాదం దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొంది ఎదిగి పెద్దదానవై నీవు ఆభరణ భూషితురాలు అయితివి. ఎప్పుడైతే ఆభరణ భూషితురాలు అయితివో మనకు చక్కగా 10వ వచనంలో ఏమేమి ఆభరణాలు ధరించబడి ఉన్నావో నీకు చక్కని పాదరక్షకులు ధరింప చేసి అమ్మ ఉన్నాయా పాటు ఈ పాటు అయినట్టుందిగా పాదరక్షకులు ఉన్నాయా? ఒకసారి మనం చూపెట్టి కొత్తయా పాతయా? ఆశ్రయం ఇచ్చేటటువంటి మహావృక్షంగా ఎలా ఎదుగుతుందో బైబిల్ గ్రంథంలో ఒక అబ్బాయిని జ్ఞాపకం చేస్తాను. నేను ఎస్తేరు అనేటటువంటి పాపని జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులు పోగొట్టుకున్నది, ఒంటరి అయినది, పినతండ్రి చేత పెంచబడి తన రాజ్యము కాని రాజ్యం, దేశం కాని దేశం, స్థలము కాని స్థలానికి బానిసలుగా కొనిపోబడ్డది. ఆ బానిస దేశంలోనికి రాగా ఎదిగి ఎదిగి పెద్దదానిగా ఆమె యవ్వనంలోనికి వచ్చినప్పుడు 127 సంస్థానాలు కలిగినటువంటి ఆ రాజ్యానికి మహాచక్రవర్తి అయినటువంటి అశ్వరోసుకు మరి భార్య కావాలి, లేక దేశానికి పట్టపు రాణి కావాలి అన్నప్పుడు అక్కడ
ఆ దేశంలో ఉన్నటువంటి వారు, బానిస దేశంలో నుంచి ఉన్నటువంటి యవనస్తుల ఆ కన్యకలందరినీ కూడా తీసుకుని రాగా, ఎవరి తల మీద కిరీటము పెట్టబడతదో ఆమెను మహారాణిగా ప్రకటన చేస్తారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదో పోటీలు జరిగినాయి, మీకు ఏమైనా ఐడియా ఉందా లేదో? కుస్తీ పోటీలు జరిగినాయి. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాల మీదికి మహారాణిగా పటాభిషేకము జరిగినది. హల్లెలూయా. ఒక దేశము కాదు, 2 దేశాలు కాదు, ఎన్ని దేశాలట? 127 దేశాల మీద మహారాణిగా ప్రకటన చేయబడదు. ఎక్కడ సాధారణ బాలిక, ఎక్కడా తల్లిదండ్రులు లేని అనాథ బాలిక, ఎక్కడా పేదరికంలో ఉన్నటువంటి బాలిక, ఒంటరిగా ఉన్నటువంటిది, అందరినీ కోల్పోయినది. కానీ ఇప్పుడు ఎంతమందిని సంపాదించుకున్నదట? 127 దేశాల మీద రాణి అయ్యేటటువంటి కిరీటము ధరించుకొని రాజుల వద్దకు తీసుకొని రాగా ఆమె రాణిగా పట్టాభిషేకం జరిగినది. దేవుడు దీవించితే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఘనపరిస్తే ఎలాంటి బంగారు భవిష్యత్తు ఉంటుందో ఆ చక్కని ఆశీర్వాదము కుమార్తెకు రావాలని కోరుతూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. యేసు ప్రభుల వారు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లెను. వర్ధిల్లుట అనగా అభివృద్ధి చెందుట. అభివృద్ధి చెందుట అంటే ఆస్తులు, వెండి, బంగారులు మాత్రమే కాదు, ఒకడు జ్ఞానమందు అభివృద్ధి జరగాల. అయ్యో 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కానీ అప్పుడప్పుడు అంటారుగా, పొట్ట బడిస్తే చెప్పరు, పొట్ట బడిస్తే పెంచబడాలి. మరి పాప కూడా రానున్న కాలంలో ఇంకా బలమును, శక్తిని పొంది తన వయస్సుకు తగినటువంటి మంచి బలాభివృద్ధిని మరి తాను సాధించాలి. ఆ తర్వాత దేవుని దయందు వర్ధిల్లాలి. దేవుని దయ లేకపోతే గొర్రెలు కాసుకునేటటువంటి దావీదు మహారాజు కాలేడు, బానిస బ్రతుకు బతికేటటువంటి ఎస్తేరు మహారాణి అవలేదు. దేవుని ఆశీర్వాదము మనకు తోడుగా ఉంటే, ఒకవేళ ప్రారంభ మన స్థితి కొద్దిగా ఉన్నను, చిన్నగా ఉన్నను, పేద స్థితిలో ఉన్నను, దేవుడు దీవించగా, ఆశీర్వదించగా ఎలాగా అవుతుందట? నీవు మహారాణి అగునట్లుగా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. చివరిగా మనుష్యుల దయందు వర్ధిల్లబడను. నాకు దేవుని దయ ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు మంచి అందం ఉంది, వయసునంది ఎదిగాను, నాకు ఎవరితో పని లేదు, మా ఊరితో పని లేదు, ఈ మందాల పల్లెలను ఎవరు పట్టించుకుంటారు, ఈ పల్లెటూరులను ఎవరు పట్టించుకుంటారు, వీళ్ళ అవసరం నాకు అక్కర్లేదు, వాళ్ళ అవసరం నాకు అక్కర్లేదు అని ఎప్పుడు కూడా మనము అనుకోవద్దు. ఏదో సామెత ఉంటుంది, మూలన కూర్చున్న ముస్లింతో కూడా అప్పుడప్పుడు మనకు కూడా తాను చదివేటటువంటి స్కూల్స్, వారు ఉండేటటువంటి పరిసరాలు, వారి బంధువులు, స్నేహితులు అందరి చేత ఏం పొందాలట? మంచి అమ్మాయి, ఈ పాప అందరికంటే స్పెషల్ అండి, మా చుట్టాలలో, మా బంధువులో ఉన్నటువంటి ఆడపిల్లలందరికంటే ఈ అమ్మాయి మంచిదండి అనే పేరు సంపాదించుకోవాలి. వెండి బంగారం మనతో పాటు రాదు, నిలబడదు, కానీ ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. యేసు ప్రభుల వారు ఈ 4 అవార్డులు సంపాదించాడు. ఏమేమి అవార్డులు అంటే, ఒకటి యేసు జ్ఞానమందు, రెండవది వయస్సునందు, మూడవది దేవుని దయందు, నాలుగవది మనుష్యుల దయ. ఈ దయ పొందుకొని ఏ రీతిగానైతే ఎస్తేరు తన ప్రారంభ స్థితిలో నుంచి ఒక గొప్ప స్థితిలోనికి ఎదిగిన రాణి అయిన తర్వాత కూడా తన ప్రారంభ స్థితిని మరచిపోకుండా తన జాతి కొరకు, తన ప్రజల కొరకు ఎంతో గొప్ప త్యాగముగా చేసినటువంటి స్త్రీగా మనకు కనబడుతూ ఉంటుంది. సో ప్రియమైనటువంటి వారలారా, మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో లక్ష్మీనారాయణ గారు, వారి యొక్క దంపతులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, ఇటు నానమ్మ, ఇటు తాతయ్య, అమ్మమ్మ, వారి యొక్క మేనమామలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, బంధువులు, స్నేహితులు అందరి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి బిడ్డ ఈ స్థలంలో నిలబడి ఉంటున్నది. మరి మీరు కూడా మరి ఆరాధన అనంతరం వచ్చి ఆ చిన్నారి పాపను దీవించి ఆశీర్వదించాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, వినిన వాక్యం మా హృదయం ముందు పదిలపరచుమని క్రీస్తు పేర వేడుతూ ఉన్నాను మా ప్రియ తండ్రి, ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల రాజా, కనపర్తి లక్ష్మీనారాయణ గారు,
వారి యొక్క సతీమణి, ఇదిగో తండ్రి వారి యొక్క కుటుంబ సభ్యులు, నానమ్మగా, అమ్మమ్మ, తాతయ్యగా, మేనమామలుగా, మేనత్తలుగా, చిన్నమ్మ పెద్దమ్మలుగా, బంధువులు, స్నేహితులందరూ కూడా ఈ స్థలమందు చేరి ఇదిగో తండ్రి విన్సీ పాప యొక్క శారీ అలంకరణ ఉత్సవానికి మేమందరము కూడా విచ్చేసి ఉంటున్నాం. తోడుగా ఉంచండి అయా. వాక్యములో సెలవిచ్చినట్టుగా జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుష్యుల దయందు అభివృద్ధి చెంది వర్ధిల్లి దీవించబడి రాణి అగు పర్యాంతము ఎస్తేరును ఏ రీతిగా ఆశీర్వదించి రాణిగా మీరు దీవించారో విన్సీ పాపను కూడా మీరు దీవించి గొప్పదైనటువంటి స్థితిలో నిలబెట్టుకొని ఈ ఆశీర్వాదము కొనసాగింపచేయండి. ఇదిగో తండ్రి, బంధువుల, స్నేహితుల యొక్క ఆశీస్సులు, అభినందనలు బిడ్డ పొందుకోవాలని కోరుతూ ఉంటున్నాం. పాపను దీవించడానికి వచ్చినటువంటి బంధువుల, స్నేహితులందరినీ కూడా ఆశీర్వదించండి. మంచి పాప ఆశీర్వాదం పొందినట్లుగా నీ దయ చూపుమని యేసుక్రీస్తు పేర పెడుతూ ఉన్నాను మా ప్రియ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి నెరవేరునుగాక. మాంగనహారం మాకు నేడు దయచేయం. మళ్ళా ప్రారంభం చేసిన వారికి క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. విశోధనలోనికి తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం, సకల దీవెన చేరిన మనకు, మన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా విన్సీ పాపకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు దేవుని కృప సదా తోడైనను గాక. ఆమేన్. సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్య, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఏసయ్య మాటల్లో సెలయేటి సవ్వడి, ఏసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి. ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలే. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్య, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. యేసయ్య చూపుల్లో హిమమందు వాక్యమే ఆధారించెను శ్రమ కొలిమిలో, ఆదిలో
సాగిపోదు సీయోను. మరి దీవెనకు, అందానికి, ప్రేమ గుర్తుకి ఈ వస్త్రాలని వారు ధరింపజేశారు. దేవుని దయలోను మనుషుల దయలోను బిడ్డలను అభివృద్ధిగా పొందాలని మనం పెంచాలి, జ్ఞాపకం చేసుకోండి. అలాగే పెద్దలు, సేవకులు దీవెనల బిడ్డకు అవసరం. మరియు ముందుగా బిడ్డలు కలిగిన వారు పెద్దయినప్పుడు దేవునికి కృతజ్ఞాతులు చెల్లించాలి. జ్ఞాపకం చేసుకోండి. నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా విన్సి నూతన వస్త్రాలంకరణ విషయమై ప్రభా మేము కూడుకొని నిన్ను స్తుతించి గణపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. మేము ప్రభా ఆ వస్త్రాల గురించి, ఉల్లాస వస్త్రాలు, రక్షణ వస్త్రాలు నువ్వు ఎలా ధరింపజేస్తావో, నీ యందు ఎలా ఉంటే ధరింపజేస్తావో ప్రభా విని ఉన్నాం ప్రభా. అలాంటి మాటలు విని ప్రభా బిడ్డ నీ యందు భయభక్తులతో నడుచుకోవడానికి కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతో ప్రభా వర్షంతో కూడిదే ఉంది ప్రభా నైట్ అంతా, కానీ మంచి వాతావరణాన్ని ఇచ్చావు ప్రభా. అందరూ ప్రభా మంచిగా ఉండి మంచి భోజనం చేసి ప్రభా బిడ్డను ఆశీర్వదించి అందరూ తిరిగి వెళ్ళేంత వరకు ప్రభా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా దైవజనులు చెప్పిన వాక్యాన్ని ప్రభా బిడ్డ ప్రభా విని మారు మనసు పొంది ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా ఇక్కడ కూడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ నామానికే మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఈ కూడికను మార్చమని, ఈ చిన్ని ప్రార్థన పరలోకమందు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమకు సాటి
సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. రమ్యముగా కీర్తనలే నే పాడేదా, రమ్యముగా కీర్తనలే నే పాడేదా. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. ఆర్భాటముతో జయధ్వనులతో సర్వజనులంత చప్పట్లతో, ఆర్భాటముతో జయధ్వనులతో సర్వజనులంత చప్పట్లతో, విజయశీలుడవు నీవేయని, విజయశీలుడవు నీవేయని విశ్వాసముతో స్తుతించెదము, విశ్వాసముతో స్తుతించెదము. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. పరిశుద్ధుడు ఘనమైన తండ్రి, దయగల ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన ప్రభావ జ్ఞాపకం గ్రామంలో నూతన వస్త్రాలు ప్రభావ ధరింపజేసిన సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క బంధువులు ప్రభావ దీవించి ఆశీర్వదించి జరుగుతున్న క్రమంలో ప్రభావ అలాగే పాపం ప్రభావ ఆశీర్వదించి నూతన రమ్యముగా కీర్తనలే నే పాడేదా, రమ్యముగా కీర్తనలే నే పాడేదా. సర్వభూమికి రాజైన దేవా, ఆదివిలో పరిశుద్ధులు పాడుచుందురే స్తోత్రములు, ఆదివిలో పరిశుద్ధులు పాడుచుందురే స్తోత్రములు. ఈ భువిలో నీ పిల్లలు, ఈ భువిలో నీ పిల్లలు అనుభవింతురే నీ మహిమలు, అనుభవింతురే నీ మహిమలు.
సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవేన ప్రభువా. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవేన ప్రభువా. రమ్యముగా కీర్తనలే నే పాడేదా, రమ్యముగా కీర్తనలే నే పాడేదా. సర్వభూమికి రాజైన దేవా. సర్వప్రాణులు ప్రతి ఉదయం వేడుచుండునే నీ సాయం. సర్వప్రాణులు ప్రతి ఉదయం వేడుచుండునే నీ సాయం. నిన్ను ప్రేమించే ప్రతి హృదయం, నిన్ను ప్రేమించే ప్రతి హృదయం కోరుచుండునే నీ స్నేహం, కోరుచుండునే నీ స్నేహం. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవేన ప్రభువా. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవేన ప్రభువా. రమ్యముగా కీర్తనలే నే పాడేదా, రమ్యముగా కీర్తనలే నే పాడేదా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటి నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటి నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, బాధలున్నను ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అమ్మాయిని అందరూ ప్రేమించిన ఆ విషయంలో నాయన మరి మేము ప్రార్థన చేసిన విధంగా మమ్మల్ని మీరు అర్థం చేసుకుని మమ్మల్ని ఆలకించి ఫంక్షన్ విషయంలో మరి మంచిగా వారు ఆశించినట్టుగా ప్రభావ జరగడానికి ఇచ్చాం. మంచి వాతావరణాన్ని కూడా ఇచ్చి వారందరూ ఆత్మీయులు తోడుగా ఉండి ఎక్కడ మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని వారి మళ్ళా 2 రోజుల తర్వాత సెలవు రక్తాన్ని ఇచ్చి సంపూర్ణ విజయములు కలుగును గాక. ఆమేన్. తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే పిడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయిన అనాథగా మిగిలిన ఆప్తులే పిడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియూ కాదిల సమానము. నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియూ కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా.
సత్ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు మన్నా విందును మరపించే మధురమైన విందు మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు మన్నా విందును మరపించే మధురమైన విందు మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద